జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వెంకటరమణ గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. హరీష్ అన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే వెంకటరామరెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి విజయం కోసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కూడా గడప గడపకు ప్రచార కార్యక్రమము జరుగుతున్నది. ఈ సందర్భంలో 18వ వార్డు స్వయాన నా వార్డులో ఇంటింటి ప్రచారము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సుప్రీత్ రెడ్డి గారు, అలాగే ఈ వార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఎన్సీ సంతోష్ గారు, భిక్షపతి గారు, ఇంకా చాలామంది పెద్దలు, ప్రవీణ్ గారు, భాస్కర్ గారు, దాస్ గారు, ప్రమోద్ గారు, వెంకటేష్ గారు, ఇంకా అందరూ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు కూడా గడప గడప తిరుగుతున్నాం. ఏ గడపకు పోయినా, ఏ ఇంటికి పోయినా కారు బీఆర్ఎస్ అనేది నినాదం చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా మొయిలైన హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. కరెంటు ఇబ్బందులు చాలా వస్తున్నాయి. నీటి వసతి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. లో వోల్టేజ్ ద్వారా ఇంట్లో ఉన్నటువంటి కరెంటు వస్తువులు కూడా కాలిపోతున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నది ప్రజలే చెప్తున్నారు. అలాగే వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయ రంగంలో ఎవరైతే రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు స్వయాన చూస్తున్నారు. రైతు బంధు రాక, భరోసా ఇవ్వక, ఈరోజు చాలా పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళు అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళందరికీ తెలుసు. అలాగే ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తా అని అయితే ఎన్నికల హామీలు చెప్పారో అది కూడా ఇస్తలేరని వాళ్ళే చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు అవి కూడా రాలేదు కాబట్టి వాళ్ళంతలో వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి మనకు తెలుసు, దుబ్బాకలో గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క పని చేయలేదనేది వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు బీజేపీ పార్టీని కానీ, అటు కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. కాబట్టి వెంకటరామరెడ్డి గారి యొక్క విజయము నల్లేరు మీద నడకలంగా ఉంది కాబట్టి సునాయాసంగా అత్యధిక మెజార్టీతో వారు గెలవబోతున్నారు. ఈ సందర్భంగా మనం మరొకసారి వీళ్ళు ఏంటంటే వెంకటరామరెడ్డి గారు ఒక మాజీ కలెక్టరు, వారు ఈ ప్రాంత అభివృద్ధిలో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు ప్రాజెక్టులలో కానీ, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమంలో కానీ మన మెదక్ జిల్లాలో వారు సేవ చేశారు కాబట్టి వారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు ఒక 100 కోట్లతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి బీద విద్యార్థులకు ఎవరైతే ఆర్థిక స్తోమత ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు వాళ్ళకు చదువు చెప్పించి, అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రాం చేయించి వారికి నౌకరు వచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్ల నిధితోటి ఏ ఎంపీ కూడా ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. అటువంటి కార్యక్రమాన్ని వెంకటరామరెడ్డి గారు తలపెట్టినారు కాబట్టి, అలాగే దీంతో పాటు వారికి 7 కాన్స్టిట్యున్సీలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో అధునాతన ఫంక్షన్లు కట్టించి ఎవరైతే బీద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు వివాదాలు శుభకార్యాలు చేసుకుంటే ₹1 వాళ్ళకు సౌకర్యం కల్పిస్తానని ముందుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి వెంకటరామరెడ్డి గారి యొక్క సేవలు ఖచ్చితంగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు తీర్చుకొని ఈ ఎన్నికల్లో 13 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు మహాశయులు కారు గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి, అలాగే మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మెదక్ జిల్లా వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.